ఇక గులాబీ దండు జాగారం 3 రోజులుగా నందినగర్లో నిద్రలేని రాత్రులు. కేటీఆర్ అరెస్టుల వార్తల నేపథ్యంలో విడతల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలు ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేడర్ మల్లగులాలు అనేది గులాబీ దండు జాగారం చేస్తూ ఉన్నదట 3 రోజుల కారించి. ఏది కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అన్నటువంటి దానిపైన ఇది వంతుల వారిగా మీరు ఈ జిల్లా నుంచి ఒకరోజు రావాలి, మీరు ఈ జిల్లా నుంచి ఒకరోజు రావాలని చెప్పేసి కొన్ని వాటిది గులాబీ దండు జాగారం అన్నటువంటి దానిపైన ఒకసారి చూసుకోవచ్చు. 3 రోజులుగా నందినగర్లో నిద్రలేని రాత్రులు. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో విడతల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలు ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేడర్ మల్లగులలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బంజారాహిల్స్, నందినగర్లో 3-4 రోజులుగా నిద్రలేని రాత్రులు కొనసాగుతున్నాయి. కేటీఆర్ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చన్న సమాచారం ఉండడంతో ఆయన అరెస్టును ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు జాగారం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో A1గా ఉన్న పట్టం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో గత 4 రోజులుగా కేటీఆర్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం కేటీఆర్ను అరెస్టు చేస్తారనే తమకు సమాచారం ఉందని, ఆయనకు రక్షణగా నిలుద్దామని జీహెచ్ఎంసీకి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పార్టీ కేడర్ ఎవరూ లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతాయని, కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న అంచనాలతో జాగారం వ్యూహాన్ని పన్నినట్లు సమాచారం. 3 జిల్లాల నేతల జాగారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన నేతలు నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద జాగారం చేసినట్లు సమాచారం. 3 రోజుల పాటు కేటీఆర్ కూడా వారితో పాటే అక్కడే ఉన్నారు. వారితో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. వాస్తవంగా కేటీఆర్ గచ్చిబౌలిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరూ నందినగర్లోనే ఉంటున్నారు. తప్పుడు సమాచారమా, తప్పుదోవ పట్టించారా? 3 రోజులుగా ఇదంతా జరుగుతున్నా కూడా కేటీఆర్ అరెస్టు ఉంటుందా, ఉండదా? ప్రభుత్వ స్ట్రాటజీ ఏమిటంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరా తీయడం ప్రారంభించారు. తమకు అధికార పార్టీలోని కొందరు నాయకులు, పోలీసులు, ముఖ్య నేతల ద్వారా కేటీఆర్ అరెస్టుపై సమాచారం ఉందన్న నేతలు 3 రోజులైనా అరెస్టు కాకపోవడంతో తమకు తప్పుడు సమాచారం అందించారా, లేక తప్పుదోవ పట్టించారా అనే అంతర్మదనం మొదలైంది. తమకు సమాచారం అందించింది కూడా ముఖ్య పోలీసులేనని, వారిని అనుమానించేలా లేక అయోమయానికి గురి చేసేయడానికి ఇలాంటి ప్రచారాన్ని తీసుకువచ్చారా అంటూ గులాబీ కీలక నేతల్లో చర్చ మొదలైంది. అరెస్టుపై కేటీఆర్ కూడా ఒకంత అసహనానికి గురైనట్లు సమాచారం. అరెస్టు చేస్తే అరెస్టు చేసుకోనివ్వండి, కానీ ప్రతిరోజు ఇలా అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగడంపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే అరెస్టు డ్రామా ఆడుతుందని, అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అందుకు భిన్నంగా వ్యూహం పన్నడంలో గులాబీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్నారని సమాచారం. అర్ధరాత్రి అరెస్టు చేస్తారని, లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ను అర్ధరాత్రి వేళల్లోనే అరెస్టు చేస్తారనే అంచనాలతో పార్టీ శ్రేణులు రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి 2 రోజులు ఆయనను నిత్యం వెన్నంటి ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణంలోకి వచ్చి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2వ రోజు కూడా పార్టీ నాయకులు నందినగర్ ఇంటికి వచ్చి జాగారం చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పుడు వస్తుందో అంటూ తమకు తెలియదని పోలీసు మిత్రులకు ఫోన్ చేసి మరీ తెలుసుకున్నారు. 3వ రోజు కూడా అదే తంతు కొనసాగింది. అయితే 3వ రోజు ఎక్కువగా నగర శివారు ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చినట్లు సమాచారం అందుతుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే వాస్తవంగా కూడా A1 నిందితుడిగా ఉన్నటువంటి పట్టం నరేందర్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ పేరు ఉంది. కేటీఆర్ చేయమంటే నేను అక్కడ ఆ లగచర్ల ఘటనకి ఈ ముఖ్యమైనటువంటి కారణం ఈయన అన్నటువంటి సమాధానం ఆయన చెప్పడం జరిగింది. అయితే 3-4 రోజుల కానించి ఇదే వ్యవహారం. ఈయన వేరే గచ్చిబౌల్లో ఉండేదట ఇల్లు, కానీ నందినగర్లో ఉంటా ఉన్నాడు ఫ్యామిలీతోటి. ఇక రాత్రిపూట నిద్ర పడతలేదు అనుకోరాదు, ఏమన్నా నన్ను చేసుకుంటారా బాబు అని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ బతిలాడుకున్న కాడికి వచ్చింది. చేయరా నన్ను ఈ రోజు ఎంత పెంట అవుతా ఉందని చెప్పేసి ఎందుకంటా ఉన్నాడంటే ఆయన అరెస్ట్ మాత్రం చేసుడు ఖాయం అనేది ఆయన కూడా నిర్ధారించుకోవడం జరిగింది. నేను ఖచ్చితంగా జైల్లో చెప్పకూడదు తినేది గ్యారంటీ, నాకు జైల్లో రాసి పెట్టున్నదని చెప్పేసి ఆయన కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈయన పదే నన్ను జైల్లో వెళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు కనుక జైల్లో వేస్తే జరిగేది ఏంటిది?
జైల్లో వేస్తే జరిగేది ఏంటిదంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వచ్చేటువంటి విధంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా సానుభూతి వచ్చేటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక 3-4 రోజుల కానించి మేడ్చల్, మల్కాజ్గిరి, ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈయన ఇంటికాడనే కాపలు కాస్తూ ఉన్నారు. ఈయనేమో యువరాజు కాబట్టి ఈయన ఇంట నిద్రపోతూ ఉంటే ఈ బంట్లంతా కూడా ముంగడికి వచ్చి వాళ్ళు నిద్ర లేకుండా జాగారం చేస్తూ ఉన్నారు వంతుల వారిగా. ఇది నడుస్తూ ఉంది, 3 రోజుల కానీ ఇదే నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ మాత్రం అరెస్టును వాళ్ళ అయ్య కాదుగా వాళ్ళ తాత కూడా ఇప్పుడు అడ్డుకోలేడు. కానీ మరి ప్రభుత్వం చేతిలో ఉన్నది, మరి ప్రభుత్వం ఇంకా చేతులు ఎత్తేస్తుందా చూడాలి. మరి దీన్ని ఎట్లా మరి గవర్నమెంట్ మరి ఏ విధంగా తీసుకుంటుంది. కేటీఆర్ ఏమో అరెస్ట్ అవుతా అని చెప్పేసి ఆయన కూడా భయపడతా ఉన్నాడు, కానీ అరెస్ట్ చేయట్లేదు.